ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా కేదేశు ప్రార్థనా మందిరము సహవాసం తరపున మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మంచిది. మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది వ్యాధుల చేత, కొంతమంది పిల్లలు లేక, కొంతమంది వివాహాలు జరగక, కొంతమంది ఇళ్ళు లేక బాధపడుతూ ఉన్నారు. మరి మీరు తెలియచేసిన ప్రతి అంశాన్ని బట్టి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీ స్నేహితులకి వారికి కూడా మీరు తెలియచేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ ఉదయం యోహాను రాసిన మూడవ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు బిడ్డలారా, ప్రియుడా అని పిలుస్తూ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఎట్లా అంటే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అన్నాడు. మొట్టమొదటిగా మానవుని జీవితంలో మనం చూసినట్లయితే ఒక చెట్టు నాటినప్పుడు అది ఎదిగి పెరిగి పువ్వులు, తర్వాత ఫలాలు వస్తాయి. దానికి సమయానికి నీరు, సమయానికి అన్నీ సిద్ధపరిచినప్పుడు. అలాగే విశ్వాస జీవితంలో కూడా ఆత్మ అనేది ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితం అనేది ప్రాముఖ్యమైనది. మరి ఆత్మీయ జీవితంలో ప్రొద్దున బిడ్డలారా వర్ధిల్లాలి. కొంతమంది శరీరానుసారంగా వర్ధిల్లుతూ ఉంటారు. అంటే మేడలు, మిద్దెలు, బైకులు, కార్లు అన్నీ ఉంటాయి. కానీ ఆత్మ విషయానికి వచ్చేప్పటికీ, ఆత్మీయ జీవితానికి వచ్చేప్పటికీ వారిలో ఆత్మీయత ఉండదు. వారు అనుకుంటారు మేము ఆశీర్వదించబడ్డాం కదా. నేను అంటాను, భూ సంబంధమైన వాటిని సంపాదించుకునడం ద్వారా నీ వర్ధిల్లిన వాడు కాదు. ఆత్మ సంబంధమైన విషయంలో వర్ధిల్లాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలి. అందుకనే ప్రియమైన బిడ్డలారా, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో ఆత్మ వర్ధిల్లిందనుకోండి, ఒక దాంట్లో వర్ధిల్లడు, అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటాడు. అలా ఉండాలని దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక మొదటగా మీ ఆత్మను వర్ధిల్ల చేయండి, మీ ఆత్మీయ స్థితిని మార్చుకోండి. ఆత్మీయంగా పడిపోయి ఇంకెన్ని చేసినా వ్యర్థమే. ప్రియ యవనస్తుడా, నువ్వు పాడిన పాట కానీ, నువ్వు వెళుతున్న ప్రార్థన, చేస్తున్న ప్రార్థన, ప్రతిదీ ఆత్మీయంగా లేకపోతే వ్యర్థమే. కనుక నువ్వెక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో చూసుకుని ఆత్మ వర్ధిల్లిన కొలది వర్ధిల్లు. ఆత్మీయత ఉన్నటువంటి వ్యక్తి వేరొకరికి నష్టం చేయడు. ఆత్మీయత ఉన్న వారికి వేరొకరికి కష్టం చేయడు. ఎందుకంటే దావీదు ఆత్మీయత కలిగి ఉన్నాడు, సౌలు ఆత్మీయతను పోగొట్టుకున్నాడు. సౌలు ఏమో నష్టం చేయాలనుకుంటున్నాడు, దావీదేమో నష్టం చేయకూడదని వెళ్ళిపోతున్నాడు. చూస్తారు ఇద్దరికి తేడా. దేవునాత్మ ఉన్న దావీదేమో నష్టం చేయకుండా వెళ్తున్నాడు, దేవునాత్మను పోగొట్టుకున్న సౌలేమో నష్టం చేయడానికి వెళ్తున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి ఎరిగి ఉండి నష్టం చేస్తున్నావు అనుకు ఎవరికైనా నీలో ఆత్మీయత పోతుందని అర్థం, పోయిందని అర్థం. కనుక ఆత్మీయతను పోగొట్టుకోకుండా ఆత్మతో నష్టమైన భరించు, కానీ నష్టం చేయబాకు. అప్పుడు దేవుడు నీకు కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. మాలో ఆత్మీయత లేకపోతే ఇతరులకు నష్టాన్ని చేయడానికి, ఇతరులని బాధ పెట్టడానికి వెళ్తాం. కనుక మాలో ఆత్మీయత ఉంటే ఆ నష్టం మేము చేయకుండా ముందుకెళ్తాం. అలాంటి జీవితం మాకు దయచేయండి.
ఆత్మీయత వర్ధిల్లిన కొలది మేము వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మేము అలాగ ఉండటానికి సహాయం చేయండి. ఈ యొక్క సహవాసంలో ఈ వాక్యాన్ని వింటున్న అనేక బిడ్డలను కూడా ఆత్మీయతలో వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.